49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. గుడ్ మార్నింగ్ తెలంగాణ. వెల్కమ్ టు టీ న్యూస్. నేను సునీల్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల్లో మరిన్ని ఖాళీల భర్తీ. 1433 పోస్టులకు ఆర్థిక శాఖ పచ్చజెండా. మెడికల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు గుడ్ న్యూస్. నియామకాల్లో 20% వెయిటేజీ ఇవ్వనున్న ప్రభుత్వం. పల్లె పట్టణ ప్రగతితో మారుతున్న రూపురేఖలు. అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్న ప్రజాప్రతినిధులు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు. ప్రజలు పుకార్లను నమ్మొద్దన్న మంత్రి గంగుల. జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసులో 6 నిందితుల అరెస్ట్. కఠిన శిక్షలు పడేలా సెక్షన్లు నమోదు చేశామన్న సిపి సివి ఆనంద్. కృష్ణా జలాల్లో తమకు 50% వాటా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసింది తెలంగాణ. వర్షాకాలం ముందే వాటా తేల్చాలని కోరింది. ఈ మేరకు వెంటనే ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి పెండింగ్ సమస్యలను పరిష్కరించాలంటూ కేంద్ర జలశక్తి శాఖకు ఘాటు లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ, ఏపీ మధ్య కృష్ణా జలాల పంపిణీ 50:50 నిష్పత్తిలో జరగాల్సిందేనని తెలంగాణ స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన అనంతరం ఏడాది పాటు తాత్కాలికంగా చేసుకున్న 66:34 నిష్పత్తిలో జలాల పంపకాన్ని ఇంకెన్నాళ్ళు కొనసాగిస్తారని ప్రశ్నించింది. ఈ అంశంపై కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ కు రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ లేఖ రాశారు. పలు పెండింగ్ సమస్యలను మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. త్వరగా ఆయా సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో 2015-16 సంవత్సరానికి ఏడాది కాలపరిమితితో మాత్రమే తాత్కాలిక ఒప్పందం కుదిరిందని, అది కూడా రాష్ట్రాల ఏర్పాటుకు ముందు ఆయా ప్రాంతాలు వినియోగించుకున్న నదీ జలాల నిష్పత్తి 66:34 ప్రకారం ఆ ఏడాది వినియోగించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుందని గుర్తు చేశారు. అంతేకాకుండా 2014లో రాష్ట్రం ఏర్పడిన వెంటనే అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం 1956 సెక్షన్ 3 ప్రకారం కేంద్ర ప్రభుత్వం ట్రిబ్యునల్ను వేసి నీటి పంపకాలను చేపట్టాలని కోరిందని చెప్పారు రజత్ కుమార్. సెక్షన్ 3 అంశాన్ని 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ లేవనెత్తినప్పుడు జలశక్తి శాఖ మంత్రి సుప్రీంకోర్టులో పిటిషన్ను వాపసు తీసుకుంటే ట్రిబ్యునల్ వేస్తామని హామీ ఇచ్చారని, ఈ మేరకు తెలంగాణ కేసు వెనక్కి తీసుకున్నప్పటికీ ట్రిబ్యునల్ ఇంకా పెండింగ్లోనే ఉందని తెలిపారు. ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తుందనే విశ్వాసంతో ఇప్పటి వరకు తాత్కాలిక ఒప్పందానికి తెలంగాణ అంగీకరిస్తూ వచ్చిందన్నారు. 2021-22లో తాత్కాలిక ఒప్పందం అమలుపై నిరసన వ్యక్తం చేస్తూనే అంగీకరించడానికి కారణం ఏపీ సర్కార్ శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కేటాయించిన దానికంటే 34 టీఎంసీలు మళ్లించకుండా చూడాలన్న షరతుతో మాత్రమేనని పేర్కొన్నారు. అయినప్పటికీ తెలంగాణ విజ్ఞప్తిని బేఖాతరు చేసి ఆంధ్రప్రదేశ్ 34 టీఎంసీలను అదనంగా తరలించుకొని పోతుంటే బోర్డు పట్టించుకోలేదన్నారు. ఈ విషయాన్ని బోర్డు ముందు ఎన్నిసార్లు లేవనెత్తినా పట్టించుకోలేదని చెప్పారు. అటు ఈ ఏడాది మే 6వ తేదీన జరిగిన బోర్డు మీటింగ్లోనే 2022-23 సంవత్సరానికి 50:50 నిష్పత్తి ప్రకారం 105 టీఎంసీల జలాల పంపిణీ తెలంగాణకు జరగాలని డిమాండ్ చేసిన విషయాన్ని రజత్ కుమార్ ప్రస్తావించారు. 3 ఆపరేషనల్ ప్రాజెక్టులైన ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలను దృష్టిలో ఉంచుకొని నీటి పంపిణీ జరగాలని కోరారు. కేంద్రం ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసేంత వరకు తాత్కాలిక ఒప్పందం అమలును అంగీకరించేది లేదని ఆయన స్పష్టం చేశారు. 2022-23లోనూ 66:34 నిష్పత్తిని కొనసాగిస్తామని కృష్ణా బోర్డు ఇచ్చిన నోటీసుపై రజత్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేఆర్ఎంబీ నిర్ణయం చట్టపరంగా చెల్లుబాటు కాదని స్పష్టం చేశారు. ట్రిబ్యునల్ వేసి తెలంగాణకు న్యాయమైన వాటాను తేల్చేంత వరకు 50:50 నిష్పత్తిలోనే నీటిని వాడుకుందామని ఆ లేఖలో తేల్చి చెప్పారు. అదేవిధంగా పోలవరం ద్వారా 80 టీఎంసీలను మళ్లిస్తున్న నేపథ్యంలో నాగార్జున సాగర్ ఎగువ వినియోగించుకోవాల్సిన 45 టీఎంసీలను వెంటనే తెలంగాణకు కేటాయించాలని, తాగునీటికి వినియోగిస్తున్న జలాలను 20%గానే పరిగణించాలని, అదేవిధంగా సాగర్ క్యారీ ఓవర్కు అనుమతి ఇవ్వాలంటూ ఎన్నోసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశామని రజత్ కుమార్ లేఖలో పేర్కొన్నారు.
అయినా కేంద్రం ఇప్పటికీ సమస్యలను పరిష్కరించలేదని చెప్పారు. భాగస్వాములను వెంటనే సమావేశపరిచి తెలంగాణ న్యాయపరమైన హక్కులకు భంగం కలగకుండా నిర్ణయం తీసుకోవాలని లేఖలో కోరారు రజత్ కుమార్. ఇక కేఆర్ఎంబీ ఆధ్వర్యంలో ఏర్పాటైన రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ 3వ సమావేశం ఈ నెల 16న నిర్వహించనున్నారు. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కేఆర్ఎంబీ లేఖ రాసింది. శ్రీశైలం, నాగార్జున సాగర్ ఆపరేషన్స్, జల విద్యుత్తు ఉత్పత్తి వంటి పలు అంశాలకు సంబంధించిన రూల్ కర్వ్ను రూపొందించేందుకు ఏర్పాటైన ఈ కమిటీ ఇప్పటికే 2 సార్లు సమావేశం కాగా తాజాగా మరోసారి 16వ తేదీన సమావేశం నిర్వహించాలని కేఆర్ఎంబీ నిర్ణయించింది. మెడికల్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు కొత్త నియామకాల్లో వారికి 20% వెయిటేజీని ఇచ్చింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ప్రభుత్వం 10,028 పోస్టులు భర్తీ చేయనుంది. వైద్యారోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు త్వరలో చేపట్టనున్న నూతన నియామకాల్లో వారికి 20% వెయిటేజీని ఇచ్చింది. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ప్రభుత్వం 10,028 పోస్టులు భర్తీ చేయనున్నది. దీనికి అనుగుణంగా పోస్టుల నియామకానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. నూతన నియామకాలకు సంబంధించిన మార్గదర్శకాలను వైద్యారోగ్య శాఖ విడుదల చేసింది. దీంతో పాటు తెలంగాణ వైద్య విధాన పరిషత్తు పరిధిలోని పలు సర్వీస్ నిబంధనల్ని సైతం సవరిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఎంహెచ్ఎస్ఆర్బీ ద్వారా నియమించే అన్ని రకాల పోస్టులను వైద్యారోగ్య శాఖ 4 కేటగిరీలుగా విభజించింది. స్పెషలిస్ట్ డాక్టర్లు, ఎంబీబీఎస్ డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఎంపీహెచ్ఏఎన్ఎంగా విభజించి ఒక్కో కేటగిరీకి సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. మొదటి 2 కేటగిరీల్లో మార్కుల ఆధారంగా నేరుగా నియమిస్తారు. మిగతా 2 కేటగిరీలకు ప్రవేశ పరీక్ష ఉంటుంది. అన్ని కేటగిరీల్లో 20 మార్కులను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వెయిటేజీగా ఇస్తారు. నియామకాలకు దరఖాస్తులన్నీ ఆన్లైన్లో సమర్పించాలి. వైద్యారోగ్య శాఖ పరిధిలో 13 కేటగిరీల పోస్టులకు వెయిటేజీ ఇవ్వనున్నారు. గరిష్టంగా 20 పాయింట్లు ఇస్తారు. టీఎస్పీఎస్సీ, ఎంహెచ్ఎస్ఆర్బీ నియామకాలకు ఇది వర్తిస్తుంది. ఆయా అభ్యర్థులు ఖచ్చితంగా అనుభవ ధృవీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ట్యూటర్లు, జీడీఎంఓ, ఆయుష్ మెడికల్ ఆఫీసర్లు, స్టాఫ్ నర్సులు, ఎంపీహెచ్ఏఎన్ఎం, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2, రేడియోగ్రాఫర్, పారామెడికల్ ఆప్థాల్మిక్ ఆఫీసర్, ఫిజియోథెరపిస్టులు వెయిటేజీ పొందనున్నారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన వారికి ప్రతి 6 నెలల సర్వీస్కు 2.5 పాయింట్లు, గిరిజనేతర ప్రాంతాల్లో పనిచేసిన వారికి 2 పాయింట్లు కేటాయిస్తారు. ఖచ్చితంగా 6 నెలల సర్వీస్ పూర్తయితేనే వెయిటేజీ ఉంటుంది. గతంలో పనిచేసిన హోదాకే డైరెక్ట్ రిక్రూట్మెంట్లో దరఖాస్తు చేస్తేనే వెయిటేజీ వర్తిస్తుంది. రాష్ట్రంలో మరో 1433 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. మున్సిపల్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల పరిధిలోని వివిధ హోదాల్లో ఖాళీల భర్తీకి పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే గ్రూప్ 1 కింద 503 పోస్టులకు పోలీస్, రవాణా, అటవీ, ఎక్సైజ్, బేవరేజెస్ కార్పొరేషన్ వంటి వివిధ శాఖల్లో 33,787 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. తాజా అనుమతులతో మొత్తం పోస్టుల సంఖ్య 35,220కు పెరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలోని మరో 5 ఎంటెక్ కోర్సులకు గుర్తింపు ఇవ్వాలని ఎన్బీఏ నిర్ణయించింది.
గత జనవరిలో ఎంటెక్లో 4 కోర్సులకు గుర్తింపు ఇవ్వడంతో ప్రస్తుతం పీజీలో 9 కోర్సులకు ఎన్బీఏ గుర్తింపు లభించింది. ఇక పీజీలో ఒకేసారి ఇలా 9 రకాల కోర్సులకు ఎన్బీఏ గుర్తింపు దక్కడం ఓయూ చరిత్రలో ఇదే తొలిసారి. ఈ ఏడాది 11 కోర్సులలో 9 కోర్సులకు ఎన్బీఏ గుర్తింపు లభించిందని ఓయూ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్ తెలిపారు. ఈ గుర్తింపు 2022-23 నుంచి 2024-25 వరకు కొనసాగుతుందని చెప్పారు. 2025 జూన్ 30 వరకు 9 కోర్సులకు ఎన్బీఏ గుర్తింపు ఉంటుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా పల్లె పట్టణ ప్రగతి సందడి నెలకొంది. గ్రామాలు పట్టణాల్లో జోరుగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మంత్రులు ఎమ్మెల్యేలు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు. పచ్చదనం పారిశుద్ధ్య కార్యక్రమాలతో పల్లెలు పట్టణాలన్నీ కూడా కలకలలాడుతున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి కొనసాగుతోందని మంత్రులు ప్రజాప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ విజన్ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పల్లి పట్టణ ప్రగతి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు దగ్గరుండి అభివృద్ధి పనులను సమీక్షిస్తున్నారు. పచ్చదనం పారిశుద్ధ్యం కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. హైదరాబాద్లో పట్టణ ప్రగతి విజయవంతంగా కొనసాగుతోంది. గోషామహల్ నియోజకవర్గంలోని పూల్బాగ్ బస్తీలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా స్థానికుల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల అక్కడ నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కేటాయింపులు జాప్యం జరిగిందని తలసాని అన్నారు. త్వరలో స్థానికులతో సమావేశమై అర్హులైన వారికి ఇళ్లను కేటాయిస్తానని హామీ ఇచ్చారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం దావుద్గూడ తండాలో పల్లె నిద్ర చేశారు. తండాకు వచ్చిన మంత్రికి గిరిజనులు సంప్రదాయ దుస్తులు ధరించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి ఇంటింటికి వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గిరిజన తండాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జనగామ జిల్లా పాలకుర్తిలో పల్లె ప్రగతికి మంచి స్పందన లభిస్తోంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాలకుర్తి మండలంలోని ఈరవెన్ను గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. పలు వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పల్లి పట్టణ ప్రగతి కార్యక్రమాలతో రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతమైందని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. ఖమ్మం నగరంలోని పలు డివిజన్లలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు. పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులను పరిశీలించారు. అనంతరం డివైడర్ పెయింటింగ్, వాల్ పెయింటింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వయంగా గోడలకు పెయింట్ వేశారు. పల్లి పట్టణ ప్రగతితో రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతమైందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. కార్యక్రమంలో మేయర్ నీరజ్తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు, నూకలంపాడులో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు నాయక్ పల్లె ప్రగతిలో పాల్గొన్నారు. కొత్తగా నిర్మించిన ఆరోగ్య ఉప కేంద్రాన్ని ప్రారంభించారు. సీఎం కేసీఆర్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలో పల్లి పట్టణ ప్రగతి కార్యక్రమానికి జనమంతా జేజేలు పలుకుతున్నారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చిట్యాలలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ విజన్ కు అనుగుణంగా పట్టణాలు అభివృద్ధి బాటలో నడుస్తున్నాయని చిరుమర్తి లింగయ్య అన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం నల్లబెల్లి కార్యక్రమంలో పల్లె ప్రగతి కార్యక్రమానికి అద్వితీయ స్పందన లభించింది. ఎమ్మెల్యే ఆరూరి రమేష్, జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతితో కలిసి పల్లె ప్రగతిలో పాల్గొన్నారు. సీసీ రోడ్లను ప్రారంభించడంతో పాటు నూతన గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ స్పష్టం చేశారు.
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో జెడ్పీ చైర్పర్సన్ గండ్రా జ్యోతి పర్యటించారు. పల్లె ప్రగతి వనం, వైకుంఠధామం, నర్సరీలను పరిశీలించారు. సీఎం కేసీఆర్ సార్ నాయకత్వంలో పల్లెలన్నీ అభివృద్ధి బాటలో ముందుకు సాగుతున్నాయని గండ్రా జ్యోతి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలో పల్లె ప్రగతి జోరుగా కొనసాగుతోంది. జెడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. పల్లి పట్టణ ప్రగతితో ఎక్కడ చూసినా పచ్చదనం, పరిశుభ్రత నెలకొందని రోజా శర్మ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ పుష్పలత, జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో అభివృద్ధి మరింత జోరందుకుంది. జెడ్పీ చైర్మన్ దాదన్నగిరి విఠలరావు ఆధ్వర్యంలో నందిపేట్, మాక్లూర్ మండలాల్లో పెద్ద ఎత్తున చెట్లు నాటే కార్యక్రమం చేపట్టారు. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి బాట పట్టాయని విఠలరావు చెప్పారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో పల్లె ప్రగతికి మంచి స్పందన లభిస్తోంది. పెద్ద కొడప్గల్ మండలం కాస్లాబాద్లో ఎమ్మెల్యే హనుమంత్ షిండే పర్యటించారు. పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఇవాళ తన ద్రవ్య పరపతి సమీక్షను ప్రకటించనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ ప్రకటించే రెండో సమీక్ష ఇది. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో ఈ సమీక్షలో కూడా సెంట్రల్ బ్యాంక్ 50 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లను పెంచవచ్చని అంచనాలు నెలకొన్నాయి. ఇక రిటైల్ టోకు ద్రవ్యోల్బణ గణాంకాలు రికార్డు స్థాయిలో దూసుకుపోతుండటంతో గత నెలలో అనూహ్యంగా ఆర్బీఐ వడ్డీ రేట్లను 40 బేసిస్ పాయింట్లు పెంచింది. వరల్డ్ బ్యాంక్ భారత్కు షాక్ ఇచ్చింది. అధిక ద్రవ్యోల్బణం, సరఫరా అవరోధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ మందగిస్తుందని తెలిపింది. దీంతో వృద్ధి రేటు అంచనాలని తగ్గిస్తున్నట్లు ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో భారత ఆర్థికాభివృద్ధి 7.5% కుదించింది. కాగా వృద్ధి అంచనాల్లో ప్రపంచ బ్యాంక్ కోత విధించడం వరుసగా ఇది రెండోసారి. ఈ ఏడాది జనవరిలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.7% వృద్ధి రేటును అంచనా వేసిన వరల్డ్ బ్యాంక్ ఏప్రిల్లో 8% దించింది. ప్రస్తుతం దీనిని 7.5% తగ్గించింది. ఇవి బులెటిన్ విశేషాలు. నెక్స్ట్ వార్తలు, వాస్తవాలు స్పెషల్ డిస్కషన్ ప్రసారమవుతుంది. స్టే ట్యూన్ టు టీ న్యూస్. నమస్తే.